అట్లా పార్టీ బలోపేతం చేసుకున్నా కార్యకర్తలను కాపాడుకోండి అంటే మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని కులపరంగా లాగుతున్నారు అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అది ఎంత బాధేస్తుంది. వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు మమ్మల్ని ఇంత నీచంగా డైవర్ట్ చేసి జనాల చేత వాళ్ళ పార్టీ వాళ్ళ చేత తిప్పించే కార్యక్రమం చేశారంటే అది ఎంత పాపం. అది దాసరి రాము గారు ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు? వెల్కమ్ టు QTV మీడియా. నేను నందిని. ప్రస్తుతం మనతో ప్రముఖ కాపు నాయకులు దాసరి రాము గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, కాపులకు సంబంధించి, విద్యకి సంబంధించి కానీ, విదేశాల్లో చదువుతున్న వారి గురించి కానీ మీరు చాలా పోరాడుతున్నారు. కానీ కేవలం రాజకీయ అంటే మీ సొంత రాజకీయ లాభం కోసమే మీరు ఇదంతా చేస్తున్నారు అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. సో దానికి మీ అభిప్రాయం ఏంటి? అంటే సొంత రాజకీయాల కోసం పోరాటం చేస్తామని ఇన్నాళ్ళు ఎవరి మీద అయితే పోరాటం చేసాం, రెడ్ల మీద కమ్మోల మీద వాళ్ళు ఎప్పుడు అనలేదమ్మా మాట మమ్మల్ని. మా ఊళ్ళే మన అనుకున్న వాళ్ళు మా ఊళ్ళే మా మీద ఈ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కులం యొక్క క్షేమం కోసం మాట్లాడే వాళ్ళమే. కులం కోసం పోరాటాలు చేస్తున్నప్పుడు ఈ పార్టీలే పుట్టలేదు, కొన్ని పార్టీలే పుట్టలేదు. అప్పటికి మేము ఆ పార్టీలు కూడా సహకరించామంటే ఆ పార్టీలు కూడా సహకరించాము. మా కాపుల యొక్క సమస్యలు, మా కులంలో ఉన్న పేదవాళ్ళ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాదే కదా. 2 ఏళ్ళైనా రూపాయి కూడా రిలీజ్ చేయకపోతే ఎట్లా? అది కాపు కార్పొరేషన్కి సంవత్సరం 3,000 కోట్లు ఇస్తున్నారు. 6,000 కోట్లు అయింది. రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయమని అంటున్నాం. ఈడబ్ల్యూఎస్లో కేంద్రం ఇచ్చిన షరతులను పక్క తప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా ఆస్తి ఎంత ఉన్నా కూడా షరతుని ఆస్తి ఇంతే ఉండాలని కేంద్రం లిమిటేషన్ పెట్టించింది. 5 ఎకరాల కంటే పొలం ఉండకూడదు, 100 గజాల్లో ఇల్లు ఉండకూడదు. పట్టణాలు అయితే 100 గజాల్లో ఇల్లు, గ్రామాల్లో అయితే 200 గజాల్లో ఇల్లు. ఆ నియమాన్ని పక్క తప్పించి ఇన్కమ్ ట్యాక్స్ 8 lakhs అని ఒకటే పెట్టారు. దానివల్ల అగ్రకులాల్లో డబ్బున్న వాళ్ళంతా వచ్చేస్తున్నారు. దయచేసి మళ్ళీ కేంద్రం ఇచ్చింది యథాతథంగా వదిలిపెట్టండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. అది మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్తున్నాం. అట్లాగే 50-60 ఏళ్ళ నుంచి మేము పోరాటం చేస్తున్నా. బీసీ రిజర్వేషన్ ఫైల్ ఏదైతే ఉందో దయచేసి మీరు గతంలో దాన్ని F కేటగిరీలో పెట్టారు, 5% కేటగిరీ ఇచ్చారు. కేంద్రానికి సంబంధం లేకపోతే కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది మాకు సంబంధం లేదు, మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చుకోమని చెప్పింది. కాబట్టి మీకు దయచేసి మేము మీకు పనిచేసాం, సహకరించాం, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మాలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, అది యథాతథంగా రిలీజ్ చేయమని కోరుతున్నాం. సార్, స్వలాభం కోసం దాసరి రాము వైసీపీకి అమ్ముడుపోయి కూటమి నేతలపై, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా అది హల్చల్ చేస్తుంది. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్కి మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? నిజంగానే ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లో కూడా ఏదన్నా ఉంటే మేము సీఎం గారితో మాట్లాడుకుంటాము, పవన్ కళ్యాణ్తో మాకు సంబంధం లేదంటే ఆయనతోటి చెప్పము అంటూ మీరు ఇప్పుడు మాట్లాడారు. సో ఆ వ్యాఖ్యలకి మీ సమాధానం ఏంటి? అంటే నేను ఇన్ని సంవత్సరాలు పోరాడింది ఏ పార్టీకమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నిందిట్టిన తిట్టలేదు కదమ్మా. మరి పవన్ కళ్యాణ్ గారి సపోర్టుగానే ఆ రోజు నిలబడింది. మరి ఆ రోజు టీడీపీ పార్టీకి అనుకూలమైన TV5, ABN ఛానల్స్ ఇవన్నీ నా ఇంటికి వచ్చి వాయిస్ తీసుకునే కదా. ఆ రోజు ఎన్ని కోట్లు ఇచ్చారమ్మా వాళ్ళందరూ మాకు డబ్బులు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటానికి, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా. అంటే జనసేనకి ఇంత సపోర్ట్గా ఉన్న మీరు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు అని అంటున్నారు? అంటే అధికారం మరి వాళ్ళకి అవసరం అయిపోయింది, అధికారంలోకి వచ్చారు, ఇట్లాగైనా మాట్లాడతారు. జనసేన నేను 6 ఏళ్ళు 7 ఏళ్ళు జనసేన పనిచేశాను. ఆ కార్యకర్తల యొక్క సమస్యలు చూడండి. గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు. పార్టీ బలోపేతం చేసుకుని పార్టీ బలహీనంగా ఉంది. మన ఏమన్నారు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో సీట్లు ఎన్నో వస్తాయి అంటే నాదెళ్ల మనోహర్ గారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, మన పార్టీ ఏం బలంగా ఉంది, కార్లు వేసుకొని తిరిగి 2 బ్యానర్లు కట్టినంత మా పార్టీ బలంగా ఉన్నట్ట అని నాదెళ్ల మనోహర్ గారు అన్నారు. PSC చైర్మన్ ఆ మాట అనొచ్చమ్మా కార్యకర్తలను పట్టుకొని? అట్లా పార్టీ బలోపేతం చేసుకున్నా కార్యకర్తలను కాపాడుకోండి అంటే మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని కులపరంగా లాగుతున్నారు అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అది ఎంత బాధేస్తుంది. వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు మమ్మల్ని ఇంత నీచంగా డైవర్ట్ చేసి జనాల చేత వాళ్ళ పార్టీ వాళ్ళ చేత తిట్టించే కార్యక్రమం చేశారంటే అది ఎంత పాపం. అది మీకోసం ప్రాణం ఇచ్చి పనిచేసిన వాళ్ళు మమ్మల్ని అట్ట మాట. పార్టీ బలోపేతం చేసుకోమంటే తిట్టినట్ట, పార్టీని గట్టిగా నిలబెట్టుకోమంటే తిట్టినట్ట, కార్యకర్తలు కాపాడుకోమంటే తిట్టినట్ట. అది కరెక్ట్ కాదమ్మా. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఇందాక మీరెవరో పవన్ కళ్యాణ్ గారిని అడగచ్చు కదా ముఖ్యమంత్రి గారితో పాటు అంటున్నారు. ముఖ్యమంత్రి గారే హైయెస్ట్ కదా అందరికంటే. మేము పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తంగానే ఇదిగో మళ్ళీ కులపరంగా లాగేశారో, కులం వంట కట్టేస్తున్నారో అని చెప్పి మళ్ళీ గగ్గోలు పెట్టేస్తారు. ఇక్కడ పేదోళ్ళ సమస్యలు, కాపు కార్పొరేషన్ నిధులు, ఈడబ్ల్యూఎస్లో ఉన్న లోపాలు, వాటి గురించి మాట్లాడతాం. ఎన్ని డైవర్ట్ అయిపోతాయి, మాకు అనవసరంగా డైవర్ట్ అయిపోతాయి, మా కష్టం అంతా డైవర్ట్ అయిపోతుంది. సరే వదిలే అది కాబట్టి ఏంటంటే మేమేం అడుగుతున్నామంటే, ఇప్పుడు మేము వచ్చింది గతంలో ఇలాగే పోరాడాం జగన్ మీద, ఇప్పుడు కూడా అది అడుగుతున్నాం. 2 ఏళ్ల తర్వాత అడుగుతున్నాం, మీరు ఇవ్వాల్సి కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వండి, ఈడబ్ల్యూఎస్ కేంద్రం ఇచ్చింది యథాతథంగా రిలీజ్ చేయండి, మా బీసీ రిజర్వేషన్ యథాతథంగా చేయండి. ఇది కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మానవత్వంతో దయచేసి ఆలోచించి చేయమని చెప్తారు. సార్, కూటమి ప్రభుత్వ పాలనపై రాము గారి సింగిల్ వర్డ్ ఆన్సర్ ఏమన్నా ఉందా? అది వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి తీసుకురావాలా, రాజధాని లైన్లో పెట్టాలని చెప్పని చేసుకుంటూ వెళ్తున్నారమ్మా. రాష్ట్రానికి నిధులు లేవు, బయట అప్పులు చేసుకుంటున్నారు.
రాష్ట్రాన్ని గాలిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంచిది, మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మేమందరం కూడా సహకరిస్తాం. అట్లాగే రాష్ట్రం ఎట్టపోతే పోయి మాకు 1000 కోట్లు ఇవ్వమని కూడా మేము అడగం. రాష్ట్ర పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత ఇవ్వగలుగుతో అందిస్తే మా కులంలో ఉన్న పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. మా కులంలో ఉన్న పేదవాళ్ళని మానవత్వంతో చూసి సహకరించండి. మాకు నిజాయితీగా మీరు సహకరిస్తే మేము నిజాయితీగా సహకరిస్తాం. దాసరి రాము గారు ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు? దాసరి రాము అనే వ్యక్తి ఎప్పుడు ఏ పార్టీతో లేడు. కులమే నా పార్టీ. మీ నమ్మిన జనసేన మమ్మల్ని రాజకీయాలకు అంటగట్టారు. అంటే నన్ను టీడీపీ వైసీపీ వాళ్ళు ఎవరు కూడా నన్ను రాజకీయంగా సిద్ధాంతపరంగా విభేదించారు. నేను అమ్ముడు పోయారు అని చెప్పిన ఎవరు అనలా. కానీ నేను నమ్మి పనిచేసిన జనసేన మాత్రం నేను వైసీపీకి అమ్ముడు పోయాడని చెప్పి అన్నారు. మరి 20-30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న ఎప్పుడు అనిపించుకున్న వాళ్ళం ఇప్పుడు ఆ పార్టీ పనిచేసి ఆ మాట అనిపించుకోవాల్సి వచ్చింది. చాలా గొప్ప గిఫ్ట్ ఇచ్చారు. అది ఆ పాపునియాల కాలం చూసుకుంటాం. థ్యాంక్ యూ. సో చూశారు కదా, దాసరి రాము గారి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై దానికి సంబంధించి ధీటుగా అయితే దాసరి రాము గారు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో నందిని, విజయవాడ నుండి.